గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఏసీబీ. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నమోదైన కేసు ఏసీబీకి బదిలీ చేశారు అధికారులు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి. గొర్రెల స్కామ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ దశలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఏసీబీ డీజీ సివి ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, గొర్రెల స్కామ్ పై ఏసీబీ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గొర్రెల పెంపకం స్కామ్ ను ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఏసీబీకి బదిలీ చేయడం జరిగింది. అధికారులు ప్రస్తుతం ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రొఫెసర్లను కూడా ఈ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉంటే మరోవైపున ఇప్పటికే గొర్రెల పెంపకం స్కామ్ లో నిందితుడిగా ఉన్న మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గొర్రెల పెంపకం పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అక్రమంగా తప్పుడు ఖాతాల్లోకి నిధులు మళ్లించారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయడానికి మంగళవారం హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుతో తనకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఆ గొర్రెల ఫిట్నెస్ పరిశీలన, సర్టిఫికెట్ల జారీ వంటి మాత్రమే తనకు కేటాయించి ఆ విధులు మాత్రమే తాను నిర్వహించారని చెప్పని తెలపడం జరిగింది. నిధులకు సంబంధించిన ఏ బాధ్యతలు తనకు లేవు, అందువల్ల ఈ కేసును కొట్టేయాలని కేశవ ఇటు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో లావాదేవీలు జరిగితే అదే ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసు పెట్టారని పేర్కొనడం జరిగింది. ఈ కేసులో A1 పై కఠిన చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టులో ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అదేవిధంగా A4 గా ఉన్న కేశవపై కూడా అదే ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఇటు నిందితుడి తరఫున న్యాయవాది వాదించడం జరిగింది. మరోవైపున ఏసీబీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించి ఈ గొర్రెల ట్యాగింగ్, లోడింగ్, ఫోటోగ్రఫీ, పోర్టల్లో వివరాలు నమోదు వంటి విధులకు పిటిషనర్ గా ఉన్నటువంటి కేశవ బాధ్యుడని తెలపడం జరిగింది. సో ఇరు వాదనలు విన్న అనంతరం ప్రస్తుతం ఈ కేసు అనేది ఏసీబీ అధికారులు కొంత వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి ఇది దీనికి సంబంధించి కొంత అధికారుల పర్యవేక్షణలో ఉంది కాబట్టి జోక్యం చేసుకోవడం కుదరదు అంటూ కూడా ఈ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసినట్లు కూడా ప్రకటించింది. రైట్ రత్న. గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఏసీబీ. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నమోదైన కేసు ఏసీబీకి బదిలీ చేశారు అధికారులు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి. గొర్రెల స్కామ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ దశలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఏసీబీ డీజీ సివి ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది.